హలో ఎవ్రీవన్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలుసుకుని వాటిని రిపీట్ చేయకుండా ఉండాలి అంటే క్లాస్ మొత్తం వినండి. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. కజిన్ బ్రదర్, మీరు మాట్లాడేటప్పుడు కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటూ ఉంటారు. ఓకే, ఇలా అనకూడదు. కజిన్ అంటేనే అక్కడ రిలేషన్షిప్ని చూపిస్తుంది. కజిన్ అంటేనే అక్కడ పూర్తి అర్థం వచ్చేస్తుంది. అందులో అక్కడ బ్రదర్ సిస్టర్, కజిన్ తర్వాత బ్రదర్ సిస్టర్ అనే పదాన్ని వాడకండి. రైట్? హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్ ఇలా చెప్తుంటారు. ఇది ఇన్కరెక్ట్. మరి కరెక్ట్ ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్స్ అనాలి. ఎందుకు అని చూసినట్టయితే హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్స్ అంటే అతను గొప్ప డాక్టర్లలో ఇతనొక్కడు అని అర్థం. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్స్ అనాలి. ఓకే, ఇక్కడ ప్లూరల్ ఫామ్లో చెప్పాలి, సింగులర్ ఫామ్ చెప్పకూడదు. రైట్? నెక్స్ట్, హీఈస్ సీనియర్ దాన్ మీ. సీనియర్ జూనియర్ వచ్చినప్పుడు దాన్ అనకండి, టు అనాలి. రైట్? హీఈస్ సీనియర్ టు మీ, షీఈస్ జూనియర్ టు మీ, షీఈస్ సీనియర్ టు మీ. అలా జూనియర్ సీనియర్ వచ్చినప్పుడు టు అనండి. తర్వాత ఈ సెంటెన్స్ చూడండి, వేర్ యు ఆర్ గోయింగ్. ఇన్కరెక్ట్ ఇది. ఎందుకు? ప్రశ్న. WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. వేర్ ఆర్ యు గోయింగ్ అనాలి. రైట్? రిటర్న్ బ్యాక్ మై బుక్, ఇది కూడా చాలామంది చేస్తుంటారు. రిటర్న్ అనేది ఆల్రెడీ బ్యాక్ అంటే ఇచ్చేసి తిరిగి ఇచ్చేయమని అర్థాన్ని ఇస్తుంది. మళ్ళీ ఈ రిటర్న్తో బ్యాక్ చెప్పకూడదు. రిటర్న్ మై బుక్ అంటే సరిపోతుంది. ఎందుకంటే రిటర్న్ అనేది ఆల్రెడీ గివ్ బ్యాక్ అని అర్థం అనమాట. తిరిగి ఇచ్చేయండి అనే అర్థాన్ని ఇస్తుంది పూర్తిగా. ఓకే, మళ్ళీ తిరిగి ఇచ్చేయండి లేకపోతే తిరిగి రండి అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇది మళ్ళీ రిటర్న్తో పాటు బ్యాక్ అని వాడకూడదు. రిటర్న్ అంటే సరిపోతుంది. రైట్? ప్లీజ్ రిపీట్ అగైన్, ఇది అందరూ చాలాసార్లు చెప్తుంటారు. రిపీట్ అంటేనే మళ్ళీ చెప్పమని. ఓకే, రిపీట్ అంటేనే మళ్ళీ చెప్పమని అర్థం. అక్కడ మళ్ళీ రిపీట్తో పాటు అగైన్ చెప్పకూడదు. ఈ రిపీట్తో పాటు అగైన్ అనేది మళ్ళీ చెప్పకూడదు. జస్ట్ ప్లీజ్ రిపీట్ అనాలి, లేదా ప్లీజ్ సే ఇట్ అగైన్ అనొచ్చు. మళ్ళీ చెప్పండి అనడానికి ప్లీజ్ సే ఇట్ అగైన్ లేదా ప్లీజ్ రిపీట్ అంటే సరిపోతుంది. అంటే మీరు ఏం జ్ఞాపకం పెట్టుకుంటారు? రిపీట్ అనే పదంతో మళ్ళీ అగైన్ వాడొద్దు. రైట్? ఇంకొకటి చూడండి, షీ డు నాట్ లైక్ యాపిల్స్. మీకు ఇక్కడ తెలిసిపోయింది, షీతో ఇక్కడ డూ అనకుండా డస్ అనాలి. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్తో ఏం చెప్పాలి? డస్. షీ డస్ నాట్ లైక్ యాపిల్స్. షీ డు నాట్ లైక్ యాపిల్స్ కాదు, ఇన్కరెక్ట్. షీ డస్ నాట్ లైక్ యాపిల్స్ అనాలి. షీ డస్ నాట్ లైక్ యాపిల్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా సేమ్. షీ ఏముంది అక్కడ, మనం అసలు పలకలేం కూడా, అది ఇన్కరెక్ట్. ఏం చెప్పాలి? హీతో హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. హీ గోస్, హీ షీ వచ్చినప్పుడు గోస్ అంటూ ఈఎస్ పెట్టాలి. ఓకే, ఈఎస్ అనేది యాడ్ చేయాలి బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. ఇది ఎవ్రీడే ఉంది కాబట్టి ప్రతిరోజు జరిగే పని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. గోస్ అనాలి హీతో షీతో. రైట్? తర్వాత డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లం. ఇది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాము. డిస్కస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో అబౌట్ అనేది చెప్పకూడదు. ఎందుకని? డిస్కస్ అంటేనే టాక్ అబౌట్. డిస్కస్ దేనికి సమానం? టాక్ అబౌట్కి సమానం. కాబట్టి మళ్ళీ డిస్కస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి అబౌట్ చెప్పకూడదు అనమాట. డిస్కస్ ది ప్రాబ్లం అంటే సరిపోతుంది. హీ డిడ్ నాట్ రోట్, చూడండి అసలు ఇది పలకడానికే మనకి నోటికి రావట్లేదు, ఎందుకంటే ఇన్కరెక్ట్. డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ V2 ఫామ్ చెప్పొద్దు, V1 ఫామే చెప్పాలి. హీ డిడ్ నాట్ రైట్ ద ఆన్సర్. ఓకే, హీ డిడ్ నాట్ రైట్ ది ఆన్సర్. ఐ డిడింట్, చూడండి ఇది కూడా ఇన్కరెక్ట్. ఎందుకని? ఇక్కడ V2 ఫామ్ రావద్దు. ఓకే, ఐ డిడింట్ నో దాట్. ఎందుకని అని తెలుసుకోవాలనుకుంటే బేసిక్ A1 క్లాస్ నెంబర్ 2 చూడండి. అక్కడంతా ఎగ్జాక్ట్లీ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకని వాడకూడదు, డిడ్ తర్వాత V2 ఫామ్ని ఎందుకు చెప్పకూడదు అని. రైట్? హీ హ్యాస్ కార్, ఇది ఇన్కరెక్ట్. ఎందుకని? సింగులర్ ఫామ్. హీ హ్యాస్ ఏ కార్ అనాలి. సింగులర్ ఫామ్స్కి ముందు ఏ అనే ఆర్టికల్ని మనం వాడాలి. రైట్? షీ కెన్, ఇది కూడా ఇన్కరెక్ట్. చాలామంది ఇది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. షీ కెన్ ఏబుల్ టు సింగ్. షీ కెన్ ఏబుల్ టు సింగ్. షీ కెన్ ఏబుల్ టు డూ. ఐ కెన్ ఏబుల్ టు
రైట్, ఐ కెన్ ఏబుల్ అలా చెప్తుంటారు. క్యాన్ వచ్చిన తర్వాత క్యాన్తో పాటు ఏబుల్ అని చెప్పకూడదు. ఎందుకంటే క్యాన్ అంటేనే నేను చేయగలను అనే అర్థాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏబుల్ అంటే ఇంకొక గలను 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 అని సౌండ్ వస్తుంది క్యాన్తో ఏబుల్ చెప్పినప్పుడు. కాబట్టి క్యాన్ యూజ్ చేసేటప్పుడు క్యాన్తో పాటు ఏబుల్ అనేది మనం వాడకూడదు. షీ క్యాన్ సింగ్ అనాలి. ఐ క్యాన్ డూ, షీ క్యాన్ డూ అండ్ హీ క్యాన్ డూ. ఓకే, దే క్యాన్ డూ అనాలి. క్యాన్తో ఏబుల్ అని వాడకూడదు. రైట్. అండ్ హీఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కూడా లాస్ట్ క్లాసెస్లో. హీఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. ఎందుకని ఒక స్కిల్లో ఏదైనా ప్రావీణ్యత కలిగి ఉన్నారు అని చెప్పేటప్పుడు అట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. హీఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, షీ ఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, రైట్, అండ్ దే ఆర్ గుడ్ ఎట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అలా. రైట్. నెక్స్ట్ ఐ హ్యావ్ సీన్ హిమ్. ఇది కూడా టెన్స్ యూజెస్లో మనం చెప్పుకున్నాము. ఐ హ్యావ్ సీన్ ఎస్టర్డే అనే ఒక స్పెసిఫిక్ టైం చెప్తున్నాము. ఓకే, జరిగిపోయిన కాలంలో ఒక స్పెసిఫిక్ టైం చెప్తున్నాం కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. ఐ సా హిమ్ ఎస్టర్డే అని చెప్పాలి, నాట్ ఐ హ్యావ్ సీన్. రైట్, బికాస్ ఎస్టర్డే ఉంది కాబట్టి ఐ సా హిమ్ అంటే ఇక్కడ V2 ఫామ్ వాడాలన్నమాట. ఒక గతంలో జరిగిన పని యొక్క ఒక స్పెసిఫిక్ టైంని చెప్పేటప్పుడు. రైట్. వన్ ఆఫ్ మై, ఇందాకే చెప్పుకున్నాం, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ యాబ్సెంట్. ఏముండాలి ఇక్కడ? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి ఇక్కడ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ యాబ్సెంట్. మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అన్నాం కదా, మరి దాని తర్వాత ఈజ్ ఎందుకు ఉంది అని డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అంటే నా ఫ్రెండ్స్లలో ఒకరు యాబ్సెంట్ ఉన్నారు అని అర్థం. ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకరు యాబ్సెంట్ ఉన్నారు అని ఆ ఒకరి గురించి మాట్లాడుతున్నాం అనమాట, ఈ వన్ గురించి. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఈ ఫ్రెండ్స్ అనే ఒక గ్రూప్లో ఈ వన్ యాబ్సెంట్ ఉంది అని. రైట్. షీ ఈజ్ మ్యారీడ్ విత్, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పాలి? మ్యారీడ్ టు ఏ డాక్టర్, మ్యారీడ్ టు ఏ లాయర్, మ్యారీడ్ టు అలా, మ్యారీడ్ టు అనాలి, విత్ అనకూడదు. రైట్. నెక్స్ట్ హీ సఫరింగ్ విత్ అనకుండా హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలి, టు చెప్పొద్దు. హోమ్తో చెప్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ హోమ్, టు రాదు, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఇది కూడా చాలామంది చేస్తూ ఉంటారు, ఇది పలకడానికి అసలు నోటికే రావట్లేదు. ఓకే, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. చైల్డ్ యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటి? చిల్డ్రన్. ఓకే, చైల్డ్ యొక్క ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్. రైట్. ఐఎమ్ హ్యావింగ్ 2 బ్రదర్స్. ఇందాకే చెప్పుకున్నాము, అంటే నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, కార్ ఉంది, ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉంది. ఐ హ్యావ్ ఏ హౌస్. నాకు ఒక కార్ ఉంది, ఐ హ్యావ్ ఏ కార్. నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఐ హ్యావ్ 2 బ్రదర్స్. అలా చెప్పాలి, హ్యావింగ్ చెప్పకూడదు. ఓకే, ఐ హ్యావ్ 2 బ్రదర్స్. రైట్. ఎందుకని చెప్పాలి అనేది చూడండి. ఐ హ్యావ్ అంటే ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో హ్యావ్ అంటాము, ఏ సందర్భాల్లో హ్యావింగ్ అంటాము అనేది చూద్దాం. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను ఒక కారుని కలిగి ఉన్నాను, నాకు ఒక కారు ఉంది అని చెప్పడానికి హ్యావ్ అని చెప్పాలి. ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అంటే నేను 2 తమ్ముళ్ళని కలిగి ఉన్నాను, బ్రదర్స్ని కలిగి ఉన్నాను అని. ఐ హ్యావ్ ఏ హెడేక్, నాకు తలనొప్పి కూడా ఉంది. రైట్. ఐ హ్యావ్ ఏ గుడ్ జాబ్ అంటే పర్మనెంట్గా ఒక సిచ్యువేషన్ని చెప్పేటప్పుడు కూడా హ్యావ్ చెప్తాము. అంటే ఏదైనా వస్తువుని లేదా మనిషి యొక్క రిలేషన్షిప్ని చెప్పడానికి హ్యావ్ యూస్ చేయాలి. కలిగి ఉన్నాను, అది ఉంది నాకు అని చెప్పడానికి మనం హ్యావ్ అంటాము. మరి హ్యావింగ్ ఎప్పుడు యూస్ చేయాలో చూడండి. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ నౌ అంటే ఇక్కడ ఒక టెంపరీ యాక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ నౌ అంటే నేను తింటున్నాను, ఐఎమ్ ఈటింగ్కి సమానం ఇక్కడ. ఓకే, ఐఎమ్ ఈటింగ్ ఫుడ్ అనమాట ఇది. రైట్. ఐఎమ్ హ్యావింగ్ మీటింగ్ అంటే నేను సమావేశంలో ఉన్నాను, మీటింగ్ జరుగుతూ ఉంది అని అర్థం అక్కడ. రైట్. ఐఎమ్ హ్యావింగ్ ఏ గుడ్ టైం అంటే ఎంజాయ్ చేస్తున్నాను టైం అని చెప్పడం అనమాట ఇక్కడ. రైట్. ఐఎమ్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై ఫోన్ అంటే నాకు ఈ డిఫికల్టీలో ఉన్నాను అంటే ఈ ప్రాబ్లంలో ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్పేటప్పుడు హ్యావింగ్ అంటాము. అదే హ్యావ్కి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు ది క్లాస్. మీకు మీ రిఫరెన్స్ కోసం ఇక్కడ ఇచ్చాను, ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. క్విజ్ ఇస్తాను, వాటిలో ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.